ధర్మాన ప్రసాదరావును అజ్ఞాతం నుంచి బయటకు తీసుకొచ్చారా లేదా ఆయనే బయటకు రావాల్సి వచ్చిందా? వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం పార్టీ కేడర్ను, అధిష్టాన పెద్దలను ఆలోచనలో పడేలా చేసిందా? అసలు ధర్మాన భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ధర్మాన ప్రసాదరావు మనసులో ఏముంది? ఆయన చేసిన కమెంట్స్ ఏంటి? వాటిపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? జస్ట్ వాచ్ ది స్టోరీ. ధర్మాన ప్రసాదరావు జిల్లా రాజకీయాలను అవపోసన పెట్టిన సీనియర్ పొలిటీషియన్. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఒక లైబ్రరీ. అత్యంత పటిష్టమైన వ్యూహాలు, అద్భుతమైన ప్రణాళికలు రచించగల సమర్థుడు. దివంగత వైఎస్ఆర్ హయాంలో శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలు అతని చుట్టూ తిరిగేవి. టీడీపీకి కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం సాగింది అంటే అది ధర్మాన వ్యూహరచన, సోషల్ ఇంజనీరింగ్ వల్లే అని బల్లగుద్ది చెబుతారు. అలాంటి ధర్మాన వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లు జగన్ నీడలో ఉక్కపోతకు గురయ్యారు. సరైన ప్రాధాన్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అందుకే తరచూ ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ముఖం చూడటమే మానేశారు ధర్మాన. జగన్ జిల్లా సమీక్షలు నిర్వహించిన ధర్మాన హాజరవడం లేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని, ముహూర్తం కూడా కుదిరిందని, జనసేన లేదా బీజేపీ కండువా కప్పుకోవడమే ఆలస్యమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరిగింది. కానీ తాజాగా నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచిన ధర్మాన ఇక్కడే తనదైన ప్రసంగంతో వైసీపీ అధిష్టానాన్ని మరింత కన్ఫ్యూజన్లో పడేశారని చర్చ జరుగుతుంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ మారాల్సి వస్తే తానొక్కడినే మారనని, జిల్లా మొత్తాన్ని తీసుకుపోతానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ జిల్లా ప్రజల ప్రయోజనాలు బేరీజు వేసుకుని తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. అంటే తప్పదు అనుకున్నప్పుడు తాను ఒక్కడినే వెళ్ళనని, జిల్లాలో వైసీపీని ఖాళీ చేసి ఏదో ఒక పార్టీలోకి తరలి వస్తానని జగన్కు క్లియర్ కట్ సిగ్నల్ను ధర్మాన పంపారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యంలో పాపమంతా టీడీపీదేనని ఆయన చేసిన కమెంట్స్ వెనుక కూడా చాలా పెద్ద వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ పాత్ర ఏమీ లేదని, అసలు పవన్ అమాయకుడని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అనిపించింది. ఇలాంటి కమెంట్స్తో బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు ధర్మాన ఆప్షన్స్ తెరిచిపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబుపై ధర్మాన చేసిన కామెంట్స్ కూడా ఆయన రూట్ను క్లియర్ చేసేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని, చంద్రబాబు వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించడం ధర్మాన రాజకీయ చిత్రతకు నిదర్శనమని చాలామంది చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ చేయాలని, ఆ వ్యతిరేక పవనాలు వైసీపీకి అనుకూలంగా మారకుండా ఉండాలి అంటే జగన్ చేసిన కార్యక్రమాలు ప్రచారంలో ఉండకూడదన్నది ధర్మాన వ్యూహంగా కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తరువాత ధర్మాన సైలెన్స్ జిల్లాతో పాటు రాష్ట్ర పార్టీలో పెద్ద దుమారమే రేపుతోంది. మౌనాన్ని వీడి ఆయన వర్షన్ ఏంటో చెప్పాలని కార్యకర్తలు చాలాసార్లు విజ్ఞప్తులు, డిమాండ్స్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన తన వర్షన్ వినిపించారని వైసీపీలో ఓ వర్గం చెబుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గితే తన దారి తాను చూసుకుంటానని సూటిగా స్పష్టంగా చెప్పేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రేపటి రోజున పార్టీ మారితే ప్రభుత్వ వ్యతిరేకత తనకు ఉపయోగపడుతుందని ఆయన స్కెచ్ గీసుకున్నారని సిక్కోలు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.